హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ అవినాష్ వ్లాగ్స్. అందరూ అవినాష్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ఆన్ చేసి పెట్టుకోండి. అవినాష్ ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత నేను చెప్పానుగా పార్ట్ 3 రికార్డ్స్. ఇదిగోండి పార్ట్ 3 ఇది అపారల్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్. దీని గురించి నేను చూపించబోతున్నాను. వచ్చేది ఇదిగోండి అపారల్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అన్నమాట. ఇది 3rd సబ్జెక్టు. మాకు వీటికి కూడా మార్క్స్ ఉంటాయన్నమాట. ఇలాగా సబ్జెక్టుని కూడా నీట్గా ఇలాగ రాయాలన్నమాట, డబల్ లెటర్స్ లాగా. ఇది చూపించాను కదా ఇంతకుముందు అన్నప్పుడు. ఇలాగే మా కాలేజ్ నేమ్ కడప, ఇది CGDM, ఇది నా నెంబరు, ఇది వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ డ్రాయింగ్. ఇది మా మిస్ శ్రీలత మిస్, ప్రిన్సిపల్ సాయి. నెక్స్ట్ ఇవి మా సబ్జెక్ట్స్ అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్, లైన్, ఫామ్, టెక్చర్, ఫ్యాషన్, ఫిగర్, ఇల్లస్ట్రేషన్, క్రూక్, ఫిగర్ ఇన్ మూమెంట్, డిఫరెంట్ పోచర్స్. ఇవన్నీ చూస్తే అసలు ఇవన్నీ చూసారనుకోండి, అంటే ఒక డిజైన్ తీసుకొని ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా డ్రాయింగ్ చేయాలి. ఇప్పుడు నెక్ లైన్స్ అంటే మన నెక్స్ రెడీమేడ్ వాటికి, నెక్స్ రెడీమేడ్ షర్ట్స్కి నెక్ లైన్స్ ఎలా ఉంటాయి, స్లీవ్స్ ఎలా స్టైల్గా ఉంటాయి, కఫ్స్, పాకెట్స్ ఎలా స్టైల్గా ఉంటాయి, మిడ్డీస్ రకరకాల చిన్నపిల్లలకి మిడ్డీస్ ఎలా స్టైల్గా ఉంటాయి, తర్వాత కలర్స్ అన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు. సెకండరీ కలరు, ప్రైమరీ కలర్స్, ఇంటర్మీడియట్ కలర్స్, వాల్యూ, కూల్ అన్నీ చూపించేస్తాను. ఇదంతా మేము వేసిన డ్రాయింగ్కి దానికి సంబంధించిన డేట్, మేము ఏ డేట్లో సబ్మిట్ చేసాము, మిస్లకి సబ్మిట్ చేసామనే దాని గురించి అన్నమాట. తర్వాత డిజైన్ అంటే చెప్తాను. డిజైన్లు టైప్స్ అన్నమాట, 4 టైప్స్. ఏంటేంటివి? జియోమెట్రికల్ డిజైన్ అంటే, ఇప్పుడు జియోమెట్రికల్ అంటే మన గణితంలో ఏమేమి ఉంటాయి, సర్కిల్స్, రెక్టాంగిల్, రైట్ యాంగిల్ అవి ఉంటాయి కదా. అవిని ఒక డ్రెస్ మీద ఎలా డిజైన్ చేస్తారు, ఇవన్నీ. ఇదిగోండి సర్కిల్స్ ఉన్నాయి చూడండి దీని మీద, ఇదిగోండి సర్కిల్స్. ఇవి అర్ధచంద్రాకారం అంటారు కదా అది. తర్వాత అలాగా ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని జియోమెట్రికల్ డిజైన్ అంటారు. ఒక డ్రెస్ మీద జియోమెట్రికల్ డిజైన్ని ఎలా చేస్తారో అది తెచ్చి దీని మీద అంటియాలి. తర్వాత వచ్చేసి కన్వెన్షనల్ డిజైన్. ఇది కన్వెన్షనల్ డిజైన్ అంటే, ఇప్పుడు ఏదైనా ఇది టేబుల్ మీద వేసుకునే మ్యాట్ కదా, దీని మీద డిజైన్గా మనం కింద వేసుకునే ముగ్గుని మ్యాట్ మీద వేసారు కదా, దీన్ని కన్వెన్షనల్ డిజైన్ అంటారనమాట. ఎలా డెకరేషన్, ఇప్పుడు మామూలుగా నేల మీద వేసుకునే ముగ్గును క్లాత్ మీద వేసి దాన్ని ఎలా డెకరేషన్ చేసామనేది దాన్ని కన్వెన్షనల్ డిజైన్ అంటారు. 3rd వన్ న్యాచురల్ డిజైన్ అంటే, ఇప్పుడు మన ప్రకృతి ఎలా ఉంటుందో దాన్ని పేపర్ మీద, ఇప్పుడు పేపర్ మీదనే కాదు మన శారీస్ మీద కూడా వస్తాయి కదా, అది కూడా. తర్వాత అబ్స్ట్రాక్ట్ డిజైన్ అంటే, ఇప్పుడు ఫ్లవరు మామూలుగా రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుంది, రెడ్ ఉంటుంది, అలా ఉంటుంది కదా, కానీ దాన్నే ఒక డ్రెస్ మీద ఏ కలర్తో సంబంధం లేదు, ఎలా అంటే అలాగా శారీస్ మీద అందుకు తీస్తారు కదా, దాన్ని అబ్స్ట్రాక్ట్ డిజైన్ అంటారు అన్నమాట. దాన్ని మేము తెచ్చి ఇక్కడ అంటించాలి. రిథమ్ అంటే ఇదొక, ఎలా చెప్పాలబ్బా, రిథమ్ అంటే ఇదొక ఫోర్స్, బ్యాలెన్స్ అండ్ ఎంపసిస్, ప్రపోర్షన్. ఇది వచ్చేసి బ్యాలెన్స్ అంటే నియమిత సంతులనం, అంటే హ్యాండ్స్
రెండు పక్కల హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బ్యాలెన్స్ అంటారు. ప్రపోర్షన్ అంటే ఇవి వచ్చేసి, ఇది చెప్తే చాలా మ్యాటర్ ఉంది, మీకు అర్థం అవ్వదు, ఊరికి చూపిస్తాను. అనియమిత సంతులనం అంటే ఇప్పుడు హెచ్చులు తగ్గులు. ఇప్పుడు మనం ఫ్రాక్ కుట్టినామనుకోండి, ఫ్రాక్ ఒక పక్క కిందికి ఉంటుంది, ఒక పక్క పైకి ఉంటుంది కదా, దాన్ని అనియమిత అంటే బ్యాలెన్స్ ఉండదు అన్నమాట, అన్బ్యాలెన్స్ అది. తర్వాత ఎంపసిస్, ఇలాగ హ్యాండ్స్ లేకుండా డిజైన్. ఇది వచ్చేసి హార్మోని. ఇక్కడ మ్యాటర్ రాసి, అబ్బా మేము దీనికి తగ్గ అవి అంటియడానికి ఎన్ని రికార్డ్స్ కొన్నామో మాకు అంటే బుక్స్ అన్నమాట. బుక్స్ ఇవి దొరుకుతాయి, ఒక్కొక్క బుక్ 500 అలా ఉంటుంది. ఆ బుక్లో తీసుకొని మిస్ చెప్పినవి మేము అంటించేసుకోవాలి. లైన్స్ అందరూ లైన్స్ అంటే హారిజాంటల్ లైన్స్ అంటే మనము నర్సరీ చదువుకునేటప్పుడు హారిజాంటల్ లైన్స్ అంటే ఇట్లా అడ్డం గీయాలి, డయాగ్నల్ లైన్స్ అంటే ఏటవాలుగా గీయాలని చెప్తారు కదా. నేను వచ్చేసి ఏం చేశానంటే, అందరూ లైన్స్ వేసారు, నేను ఐడియాగా చిన్న ఫ్రాక్ కుట్టేసి ఇలాగా చిన్ని గౌన్, బుడ్డి గౌన్ అనమాట, దీని మీద కుట్టేసి మామూలుగా స్కెచ్ పెన్తో ఇలాగా హారిజాంటల్ లైన్ గీయచ్చు, కానీ ఇలా ఇస్తే లుక్ బాగుంటుందని చెప్పేసి ఒక ఫ్రాక్ కుట్టేసి దాని మీద చెమ్కీలు ఉంటాయి కదా, వాటితో ఇలాగా హారిజాంటల్ లైన్స్ 4 టైప్స్ కుట్టానమాట. తర్వాత ఇది వచ్చేసి డయాగ్నల్ లైన్స్ అంటే ఏటవాలు గీతలు గీయాలి, కానీ ఇలా స్టిచ్ చేసింటే మిస్ బాగా మెచ్చుకుంది అనమాట. అప్పుడు ఇదిగోండి బుడ్డి ఫ్రాక్స్. తర్వాత ఇది కర్వ్డ్ లైన్స్ అంటే ఇట్లాగా, ఇది పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ వేసేసి దాని మీద ఊడిపోయినాయి చెమ్కీలన్నీ, ఇక్కడ ఇవి ఊడిపోతున్నాయి, ఇక్కడ కూడా చెమ్కీలు వచ్చినాయి అన్నీ. తర్వాత ఇవి వచ్చేసి వర్టికల్ లైన్స్ అంటే నిలువుగా, దీనికి స్లీవ్లెస్ అనమాట, స్లీవ్లెస్ చేసేసి. ఇది వచ్చేసి ఫామ్ అంటే ఆకారాలు అన్నమాట, రెక్టాంగిల్, సర్కిల్, అట్లా మొత్తం ఆకారాలన్నీ. ఇది వచ్చేసి వెల్వెట్ అంటారు కదా, దాంతో చేస్తారు. తర్వాత ఇది వచ్చి టెక్స్చర్ అంటే అన్ని క్లాతులు తీసుకొచ్చి దీని మీద అంటించి దీని మీద పెడితే మనకు ఒక స్పర్శ తగ్గుతుంది కదా, దాన్ని టెక్స్చర్ అంటారు. ఇది వచ్చేసి కాటన్, ఇది వచ్చేసి నెట్టెడ్, ఇది కాటన్, ఇది నెట్టెడ్, ఇది నెట్టు, ఇది పాలిస్టర్, ఇది శాటిన్, ఇది లేస్, అలా కనిపెట్టాలన్నమాట. ఇది క్రష్డ్ క్లాత్, ఇది ఏమంటారు పట్టు, ఇది వచ్చేసి మనం టవల్ అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క, దీన్ని టెక్స్చర్ అంటారు. ఇట్లా పట్టుకుంటే మనకు స్పర్శ తెలియాలి, దాన్ని టెక్స్చర్ అంటారు. ఇవన్నీ అంటడానికి తలా ఒక క్లాత్ తేవాలన్నమాట. ఇది వచ్చేసి జీన్స్, ఫ్యాషన్ ఫిగర్ ఇల్లస్ట్రేషన్. ఇదిగోండి ఫ్యాషన్ ఫిగర్ ఇల్లస్ట్రేషన్ అంటే ఇది పాయింట్ మన బాడీ ఫిగర్ అన్నమాట. ఇది ఎక్కడి నుంచి హెడ్కి మెజర్మెంట్స్, నెక్, షోల్డరు, వేస్ట్, హిప్పు, నీ, ఫుట్. అంటే మనము ఎవరికైనా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్ట్, ఎక్కడి నుంచి ఎక్కడికి హిప్, ఎక్కడి నుంచి ఎక్కడికి నీ, అలాగా దీన్ని మాకు అప్పుడే నేర్పిస్తారనమాట. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, హ్యాండ్, నెక్, షోల్డర్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి. ఫ్యాషన్ ఫిగర్ ఇల్లస్ట్రేషన్ అనమాట అంటారు దీన్ని. మొత్తం మనకి హెడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అలా ఇలా డ్రాయింగ్ వేసి పక్కన మ్యాటర్ రాస్తారు. తర్వాత క్రూక్స్ అంటే మన బాడీలో ప్రిపరేషన్ ఆఫ్ క్రూక్. ఏమంటారు అబ్బా దీన్ని, ఎలా చెప్పాలో నాకే అర్థం అవ్వట్లేదు, ఊరికి చూపిస్తాను. ప్రిపరేషన్ ఆఫ్ క్రూక్ అంటే మన శరీర ఆకృతులు అన్నమాట. ఫిగర్ ఇన్ మూమెంట్, మన బాడీ పోజెస్,
ఇలాగా డిఫరెంట్ ఆఫ్ పోచర్స్ అన్నమాట. ఇవి స్టైల్ ఫ్యాషన్ డిజైనింగ్లో ఇలాగా పోచెస్. తర్వాత పామ్స్ అంటే ఇది మన ఏమంటారు, మణికట్టు నుంచి ఇక్కడికి పామ్స్. ఇవి వచ్చి ఫుడ్స్ గీయాలన్నమాట. ఇవన్నీ స్కెచ్ పెన్తో గీయాలి. ఇవి కూడా స్కెచ్ పెన్తో గీయాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హెడ్ అన్నమాట ఇది. తర్వాత లెగ్స్, డిజైన్ డెవలప్మెంట్, బేసిక్ డ్రాయింగ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్స్, నెక్లైన్స్ అన్నమాట. ఇవి తలలు గీయకూడదు. ఇప్పుడు మాకు ఒక బుక్ ఉంటుంది అనమాట, ఫ్యాషన్ డిజైన్ బుక్. ఆ బుక్లో ఎలా ఉంటే మేము అలా గీసేసి దీంతో సైన్ చేయించుకోవాలి. ఇదిగో ఓన్లీ షోల్డరు, నెక్, ఇది హెడ్ రాదు బుక్లో, అలాగే ఇస్తారనమాట. ఇది షోల్డరు, నెక్, ఇది నెక్ లైన్ అంటే ఇది స్క్వేర్ నెక్, ఇది వచ్చేసి రౌండ్, ఇది కూడా యూలాగా అనమాట. ఇది వచ్చేసి కింద డ్రాప్ షేప్, అలాగా ఒక్కొక్క దానికి ఇది ఇంగ్లీష్లో చెప్తా. స్క్వైరు, స్కూప్ అంటారు, యూనెక్ అంటారు, దీన్ని వచ్చి కీ హోల్ అంటారు. కీ హోల్. ఇది వచ్చేసి ఎన్వలప్ అంటే భుజం మీద స్టిచ్ రాదు, ఇలా వస్తుంది ఎన్వలప్ అంటే. తర్వాత ఇన్సెట్ అంటే ఇలాగా పైకి కాలర్ లేకుండా నెక్ దాకా వచ్చి ముందు పక్క డిజైన్ వస్తుంది. క్రాస్ ఓవర్ సర్ప్లైస్ అంటే స్టిచ్చింగ్ ఇలా క్రాస్గా ఉంటుంది అన్నమాట. తర్వాత బుల్టప్, ఇక్కడ వచ్చి హెడ్ వస్తుంది. ఇది నేను ఇలా రాక గీసినాను అనుకోవద్దు, ఇది ఇలాగే ఉంటుంది ఆ బుక్లో, మేము అలాగే గీయాలి. ఈ హెడ్తో సంబంధం లేదు, ఓన్లీ డిజైన్ అన్నమాట. మనము రెడీమేడ్ ఫ్రాక్స్కి డిజైన్ ఎలా ఉంటుందని చూపిస్తుంది. ఇదిగోండి సర్క్యులర్ రఫుల్, గ్రాడ్యుయేటెడ్ రఫుల్స్, బ్యాటిన్, ఫనల్ బిల్టప్ అంటే మాకు ఇలా నెక్లైన్స్ మాత్రమే గీయాలి మేము. తర్వాత హాల్టర్, ఇది వచ్చేసి స్ట్రప్లెస్ వన్ షోల్డర్ అంటే తెలుసు కదా ఇలాగా. ఇది వచ్చేసి మోడెస్ట్రీ పీస్, ఇది వచ్చేసి వీనెక్, ఇది వచ్చేసి స్వీట్ హాట్, మనమైతే స్టార్ నెక్ అంటాం. జువెల్, అసిమెట్రికల్. తర్వాత హై కౌల్ అంటే ఇలాగా పైకి అన్నమాట, ఒక పక్కేమో ఇట్లా సైడ్కి వస్తుంది. బ్రా స్ట్రింగ్, సుకర్ బ్యాక్, క్రన్, కాలర్. ఇది వచ్చేసి ఏప్రాన్స్కి అనమాట. ఏప్రాన్స్కి ఇలా ఉంటుంది కాలరు, అంటే ఇక్కడ దాకా వచ్చి తర్వాత ఇలా వస్తుంది. ఏప్రాన్స్ కాదు, సారీ, ఇది చిన్నపిల్లల షూట్స్ వాటికి ఇలా ఉంటుంది అన్నమాట కాలర్. ఇది వచ్చేసి ఇవి కూడా కొన్ని దాంట్లకు షూట్స్ ఉంటుంది. బటన్ డౌన్ అంటే కింద బటన్ వస్తుంది అన్నమాట దీనికి. తర్వాత దీనికి టై కట్టుకునేది అన్నమాట, పాయింటెడ్ అంటారు. తర్వాత దీన్ని పిన్ కాలర్ అంటారు. దీన్ని వచ్చేసి మ్యాండరిన్ అంటారు అన్నమాట. దీన్ని అంటే మెడకి చుట్టినట్లుగా ఉంటుంది కదా.
తర్వాత పీటర్ ప్యాన్ కాలర్ అంటే ఇక్కడ మధ్యలో ఓపెన్ వస్తుంది, ఇది అమ్మాయిలు. తర్వాత మ్యాండరిన్ నెహ్రూ అంటే ఇలా పైకి వచ్చేసి ఇక్కడ కొద్దిగా ఓపెన్. తర్వాత ఇది వచ్చేసి చైనీస్ బ్యాండ్ ఇలా సైడ్కి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఫనిల్ అంటే పై దాకా నెక్ వరకు, ఇది ఒక స్టైల్ నెక్. ఇది వచ్చేసి బో, ఇది వచ్చేసి టై కాలర్, ఇది వచ్చేసి స్టిచ్చర్ రఫుల్, ఇది వచ్చేసి పోర్ట్రేట్ కాలర్. ఇవి మన సూట్స్కి వచ్చేటివి. ఇవి 2 పీస్ కాలర్, ఇది షాల్ కాలర్. ఇది షాల్ అంటే మనం మెల్లో షాల్ వేసుకుంటాం కదా, దానికి ఇలా కాలర్ వస్తుంది. ఇది షూట్స్కి వస్తుంది. ఇది వచ్చేసి పీక్డ్ కాలర్, ఇది వచ్చేసి బ్యాండ్ విత్ లేపల్స్. ఇది వచ్చేసి క్యాస్కేడ్, ఇది వచ్చేసి క్యాస్కేడ్ జాబోట్ అంటే కిందికి టైలాగా వస్తుంది. తర్వాత ఇది జాబోట్, ఇది ఒక స్టైల్. తర్వాత ఇది యాస్కోట్. తర్వాత స్లీవ్స్, ఇది వచ్చేసి ఇన్సెట్ ఆర్మ్ హోల్ అంటే ఎలా చెప్పాలా, ఆర్మ్ హోల్కు సెట్ చేసేటివి. కొన్నిటికి ఆర్మ్ హోల్ ఉండదు కదా, అలా అని ఇన్సెట్ ఆర్మ్ హోల్ అంటారు అనమాట. ఇది వచ్చేసి డ్రాప్డ్ షోల్డర్ అంటే షోల్డర్ కిందికి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి గసెట్, ఇది వచ్చేసి స్లావ్ అటాచ్డ్ టు ప్రిన్సెస్ బ్యాండియా, ఇది ఒక స్టైల్. తర్వాత పెటల్ స్లీవ్స్, మనం ఏమంటామంటే సమోసా అంటాము, ఇంగ్లీష్లో పెటల్. ఇది వచ్చేసి కీమౌంట్, ఇది వచ్చేసి బెల్ అంటే కింద ఇలా వస్తుంది, దీన్ని బెల్ స్లీవ్స్ అంటారు. దీన్ని వచ్చేసి జూలియట్ స్లీవ్స్. తర్వాత రెగ్లాన్ ఆర్మ్ హోల్ అంటే ఆర్మ్ హోల్ వచ్చి నెక్ దగ్గర నుంచి డ్రాప్ అవుతుంది, దీన్ని రెగ్లాన్ అంటారు. ఇది కూడా సేమ్ శాడిల్ ఆర్మ్ హోల్, నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా తీస్తారనమాట. తర్వాత ఇది ఆర్మ్ హోల్ అటాచ్డ్ టు యోక్ అంటే ఆర్మ్ హోల్ ఉండదు, ఇది డైరెక్ట్ బాడీ కట్ చేసుకునేటప్పుడు స్లీవ్ తీస్తారు, యోక్ దగ్గర వేరే పార్ట్ వస్తుంది. యోక్ అంటే ఇదనమాట, ఇక్కడ వేరే పార్టు, ఇదంతా ఒక పార్ట్. తర్వాత స్క్వైర్డ్ ఆర్మ్ హోల్ అంటే స్క్వేర్ షేప్లో, ఇప్పుడు కొన్ని నైటీస్కి ఇలా తీస్తారు స్క్వేర్ షేప్లో, స్లీవ్ వస్తుంది అనమాట ఇలా. తర్వాత బిషప్ స్లీవ్స్ అంటే మనము అమ్మాయిల ఫ్రాక్లకి కింద కుచ్చు వచ్చేసి బ్యాండ్ వస్తుంది, ఇలాగా బిషప్ స్లీవ్స్ అంటారు. ఇవి వచ్చి ఫనెల్ అంటే కింద కుచ్చు వచ్చేస్తుంది, ఫనెల్ స్లీవ్ అంటారు. దీన్ని లర్కులర్ స్లీవ్, ఇన్ని స్లీవ్స్ ఉంటాయని అందరికీ తెలీదు, దీనిలో పేర్లే వెరైటీగా ఉంటాయి. లర్కులర్ స్లీవ్ అంటారు అంటే కింద ఇవి 3/4 యూజ్ చేసుకోవచ్చు, బ్రాడ్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పోలో, ఇది వచ్చేసి పీసెంట్ అంటే ఇందాక చూపించాను కదా, సేమ్ అలాగే వస్తుంది, కొద్దిగా పైన కూడా ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చి మెలోన్, ఇది వచ్చేసి పఫ్ అందరికి తెలుసు. ఇది వచ్చేసి లెగ్ మిటన్ స్లీవ్స్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట, అంటే పైన పఫ్ వచ్చి ఫ్రిల్స్ వస్తుంది. ఇది క్యాప్ అంటే చిన్నపిల్లలకు యూజ్ చేస్తాం కదా మనం కొద్దిగా, అది క్యాప్ స్లీవ్స్ అంటే.
ఇది షర్ట్కి స్లీవ్స్ అంటే మనం అదే జెంట్స్ వేసుకునే షర్ట్స్కి స్లీవ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి బెలూన్ స్లీవ్స్. ఇవి వచ్చేసి రఫుల్ హ్యాండ్. రఫుల్ అంటే చిన్నపిల్లలకి ఫ్రిల్ వేసి కుడతాం కదా అది. ఇది కౌల్. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా ఇవి కూడా, మధ్యలో కూర్చొస్తుంది అది. ఇది కౌల్ స్లీవ్. ఇది వచ్చేసి రెగ్యులర్ స్లీవ్స్. ఇవి కూడా అబ్బాయిల షూట్స్కి ఇలా కట్ చేస్తారు. తర్వాత బ్యాటరింగ్ ఆర్ డోల్మోన్. తర్వాత కఫ్స్లో అమ్మాయిల కఫ్స్ అంటే కింద హ్యాండ్స్ పొడవు పెట్టుకున్నప్పుడు స్టైల్స్ అన్నమాట కఫ్స్. ఇదిగోండి ఇంకొకటి స్టైల్. స్లిట్ విత్ బయాస్ బ్యాండ్, బెల్టెడ్, లేసింగ్, స్మోక్డ్, ఫోల్డ్ అప్ ట్యాప్. ఇవన్నీ చూపిస్తే ఒక్కొక్కటి చాలా వీడియో లెంత్ అయిపోతుంది. ఇలాగనమాట స్టైల్గా తీసుకోవచ్చు కింద కప్స్. ఇవన్నీ నేనే వేసానండి. నేను డ్రాయింగ్ బాగానే వేస్తాను. తర్వాత వచ్చేసి పాకెట్స్లో సూట్స్కి ఒక రకంగా పాకెట్స్ ఉంటాయి కదా, అట్లా స్టైల్గా ఇవి యాప్రాన్స్కి వేస్తాము. ఇవి వచ్చేసి మామూలు. ఇవి వచ్చేసి మిడ్డీస్ స్కర్ట్స్ చిన్నపిల్లలు. ఇంత స్టైల్గా జీన్స్ హీరోయిన్స్ అందుకు వేసుకుంటారు కదా, అవి మిడ్డీస్. నేమ్స్ కూడా చెప్తాను నేను ఇవి. ఇది హిక్రో. ఇది వచ్చేసి మినీ. మీరు షాప్కి వెళ్ళి హిక్రూ అంటే ఇవి చూపిస్తారు, మినీ అంటే ఇవి చూపిస్తారు. మినీ అంటే ఇలాగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు కదా ఇప్పుడు. నీ లెంత్ వచ్చేసి నీ లెంత్. ఇది వచ్చేసి బిలో నీ అంటే మోకాలు కిందకి ఉండేది. తర్వాత కాఫ్ లెంత్ అంటే కొంచెం మిడీ తెలుసు కదా, మనం చిన్నప్పుడు యూజ్ చేస్తాం. మ్యాక్సీ. ఇది వచ్చేసి 4 లెంత్. ఇదిగోండి ఇది బెలూన్, చాలా బాగుంటుంది స్టిచ్ చేయించుకుంటే. ఇది డ్రేప్డ్. ఇది కొంచెం కలర్ తక్కువ వేసాను నేను. ఫిష్ టైల్ అంటే ఇది ఒక స్టైల్, ఫిష్ టైల్. ఇదిగోండి ఫ్యాషన్గా ఉంది, అదిరిపోయింది ఇది వేసుకుంటే. వ్రాప్. ఇక్కడ కలర్ తక్కువ పడింది అందుకే మీకు అక్కడ కనపడుతుంది. లేయర్డ్. ఇది ఇప్పుడు ట్రెండ్ కదా, ఇలా కుట్టించుకుంటున్నారు లెహెంగాస్. లేయర్డ్. తర్వాత హ్యాండ్ కర్చీఫ్ హెమ్ అంటే కొద్దిగా ఇలాగ వస్తుంది కదా, 2 కలర్స్ తోటి డిజైన్ అది. ఇది వచ్చేసి రారా. ఇది వచ్చేసి షీర్డ్ యోక్ గ్యాదర్స్. again ఫఫ్ హాల్. ఇది పెటల్ ఫ్రాక్. సొరాంగ్. ఇవన్నీ హీరోయిన్స్ యూజ్ చేసేసి మనం ఫ్యాషన్ డిజైన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ స్టిచ్ చేయాలన్నమాట. యాక్సెసరీ డిజైనింగ్. యాక్సెసరీస్ అంటే హ్యాట్స్. ఫస్ట్ టాపిక్ హ్యాట్స్ అన్నమాట. హ్యాట్స్ అన్నీ మేము ఇవి డ్రాయింగ్ కాదు, అప్పుడైతే అంటే వస్తాయి కదా, ఇప్పుడు సాక్షి పేపర్, ఆంధ్రభూమి పేపర్లో సండే రోజు ఒక బుక్ వదులుతాడు కదా, దాంతో ఉంటాయి ఇవి. కట్ చేసుకొని ఎప్పుడెప్పుడు అన్నీ ఎత్తి పెట్టేసుకొని అట్లా అంటి పెట్టుకోవాలి. షూస్. ఫ్యాషన్ షూస్. హ్యాండ్ బ్యాగ్స్.
మినీ హ్యాండ్ బ్యాగ్స్ కలర్, ఇది కలర్ ప్రాంగ్ కలర్ అంటే అందరికీ తెలియదు, ఇప్పుడు ఒకటి చెప్తాను. మామూలుగా మనకు ఉండేది 3 మెయిన్ కలర్స్, రెడ్ ఎల్లో బ్లూ అనుకుంటాం. వీటిని రెడ్ ఎల్లో చేస్తే ఆరెంజ్ వస్తుంది, రెడ్ ఎల్లో చేస్తే ఆరెంజ్ వస్తుంది, రెడ్ బ్లూ చేస్తే పర్పుల్ వస్తుంది, రెడ్ గ్రీను చేస్తే ఈ కలర్. అట్లా మనకు ప్రైమరీ కలర్స్ 3 మెయిన్ కలర్స్ తోటే మిగతా కలర్స్ అన్నీ వస్తాయి. అవి షేడ్ చేసినాం అన్నమాట. ఇది వాల్యూ అంటే లైట్ నుంచి డార్క్ వరకు కలర్ని తీసాను. బ్లూనే కానీ లైట్ నుంచి డార్క్కి. ఇది వచ్చేసి ప్రైమరీ కలర్స్. ఇది ఇందాక చెప్పాను కదా, రెడ్ ఎల్లో బ్లూ ఉంటే మొత్తం అన్ని కలర్స్ మనము వీటిని మిక్స్ చేసి తీయచ్చు. సెకండరీ కలర్స్ ఇవి అంటే నేను ఇందాక చెప్పాను కదా, రెడ్ ఎల్లో మిక్స్ చేస్తే ఈ ఆరెంజ్ వస్తుంది, రెడ్ ఈ బ్లూ మిక్స్ చేస్తే ఈ పర్పుల్ వస్తుంది, ఈ ఎల్లో ఈ బ్లూ మిక్స్ చేస్తే గ్రీన్ వస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. తర్వాత ఇంటర్మీడియట్ కలర్స్ ఇవన్నీ. ఇవి కూల్ కలర్స్ అన్నమాట. అంటే కూల్ అంటే ఇప్పుడు మనం వర్షం పడింది అనుకోండి, ఎలా ఉంటాయి, కొండలు ఆకుపచ్చగా ఉంటాయి, మేఘాలు నీలి మబ్బుగా ఉంటాయి, చెట్లు గ్రీన్గా ఉంటాయి, కింద సముద్రంలో వాటర్ ఉంటుంది, పైనుంచి వర్షం పడ్డట్టు అలాగా. వీటిని కూల్ కలర్స్ అంటారు. ఏదో అంతంత మాత్రం ఈ డ్రాయింగ్. తర్వాత ఇవి హాట్ కలర్స్ అంటే ఎండలు బగబగ మండేటప్పుడు అలా చూపించాలన్నమాట. కలర్స్ ఇవి, మీరు డ్రాయింగ్ చూడొద్దు, కలర్ చూడండి అంతే అండి. అయిపోయింది అపారల్ అండ్ ఫ్యాషన్ డిజైన్ డ్రాయింగ్. ఇది 3rd రికార్డు. బాయ్. అందరూ మావిన సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. పక్కనే బెల్ బటన్ని ఆన్లో పెట్టేసుకోండి. నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ అండి.